హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈరోజు అయితే మనం ఆంధ్రప్రదేశ్లో సంబంధించిన కానిస్టేబుల్ కట్ ఆఫ్ ఎలా ఉంటుంది, అది కూడా మనకైతే ఒక 5 డిస్ట్రిక్ట్స్ సంబంధించిన కట్ ఆఫ్ అయితే నేనైతే ఇప్పుడైతే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది కూడా మేల్ అండ్ ఫీమేల్ సివిల్ కట్ ఆఫ్ గురించి అయితే నేనైతే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకైతే ఫుల్ డీటెయిల్గా ఏ క్యాస్ట్కి ఎన్ని మార్క్స్ కట్ ఆఫ్ ఉంటుంది అలాగైతే ఫుల్ డీటెయిల్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే పూర్తిగా చూడండి. ముందుగా మన ఛానల్కి అయితే టెలిగ్రామ్ పేజ్ మరియు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే ఉంది. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి. ఏదైనా ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్స్ కానీ మరియు జాబ్ ఇన్ఫర్మేషన్స్ కానీ ఉంటే నేను టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తాను. సో ప్రతి ఒక్కరైతే జాయిన్ కావడానికి ట్రై చేయండి. ఇక మనమైతే మెయిన్ టాపిక్లోకి అయితే వెళ్దాం. మనకి ఇక్కడ టోటల్గా పోస్టులకు సంబంధించి చూసుకున్నట్టయితే మెన్ అండ్ ఉమెన్కి కలిపి సివిల్ కానిస్టేబుల్గా వచ్చేసి టోటల్గా 3580 పోస్టులు అయితే వాళ్ళైతే నోటిఫికేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ పోస్టులతో వాళ్ళైతే నోటిఫికేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ మనం ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ డిస్ట్రిక్ట్కి, అలాగే ఎంత కట్ ఆఫ్ ఉండొచ్చు అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఇక్కడ మనం ముందుగా చూసుకున్నట్టయితే మీకు సివిల్ కానిస్టేబుల్కి వచ్చేసి డిస్ట్రిక్ట్ కట్ ఆఫ్ అయితే ఉంటుంది. అంటే మీ డిస్ట్రిక్ట్లో ఉన్న వాళ్ళకు మీకు మాత్రమే కాంపిటీషన్ అయితే ఉంటుంది. వేరే డిస్ట్రిక్ట్స్ వాళ్ళతో మీకు అయితే సంబంధం అయితే ఉండదు. ఇంతకుముందు అయితే నేను 5 డిస్ట్రిక్ట్స్ సంబంధించిన వీడియో అయితే చేశాను. అది కూడా నేనైతే కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇక మనం చూసుకున్నట్టయితే ఇక్కడ 6 డిస్ట్రిక్ట్స్ సంబంధించి రాజమండ్రిని చూసుకున్నట్టయితే ఇక్కడ ఎవరైతే మేల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన కట్ ఆఫ్ ఇది. ఇక మనం ఎస్సీ క్యాండిడేట్ చూసుకున్నట్టయితే ఎవరికైతే 105 మార్క్స్ వచ్చాయో వీళ్ళకైతే ఖచ్చితంగా జాబ్ అయితే వస్తుంది. ఇక ఎవరైతే ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నాయో వాళ్ళకు 107 మార్క్స్ వచ్చినట్టయితే వీళ్ళైతే సేఫ్ జోన్ ఉన్నట్టు వీళ్ళకైతే జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక ఎవరైతే ఓబీసీ క్యాండిడేట్స్ ఉన్నారో వీళ్ళకైతే 110 నుంచి 115 మార్క్స్ ఎవరికైతే వచ్చాయో వాళ్ళకైతే జాబ్ రావడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంది. అలాగే ఇక్కడ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు చూసుకున్నట్టయితే ఎవరికైతే 113 మార్క్స్ వచ్చాయో వీళ్ళకైతే జాబ్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది. అలాగే ఇక్కడ ఓసీ క్యాండిడేట్ చూసుకున్నట్టయితే 117 మార్క్స్ వచ్చిన వాళ్ళు వీళ్ళైతే సేఫ్ జోన్లో ఉన్నట్టు వీళ్ళకైతే జాబ్ రావడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంది. ఇక మనైతే ఫీమేల్ క్యాండిడేట్ చూసుకున్నట్టయితే కట్ ఆఫ్ అయితే ఇప్పుడైతే చూసుకుందాం. ఇక్కడ మనం రాజమండ్రికి సంబంధించిన ఫీమేల్ కట్ ఆఫ్ చూసుకున్నట్టయితే ఎవరైతే ఎస్సీ క్యాండిడేట్స్ ఉంటారో వీళ్ళకి వచ్చేసి 100 మార్క్స్ వచ్చినట్టయితే వీళ్ళకైతే జాబ్ అయితే రావడం అయితే ఎక్కువ ఛాన్స్ అయితే ఉంది. అలాగే మనం ఇక్కడ ఎస్టీ క్యాండిడేట్ చూసుకున్నట్టయితే ఎవరికైతే 102 మార్క్స్ వచ్చాయో వీళ్ళకైతే జాబ్ రావడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంది. అలాగే ఇక్కడ మనం ఓబీసీ క్యాండిడేట్ చూసుకున్నట్టయితే ఎవరికైతే 107 మార్క్స్ వచ్చాయో వీళ్ళకైతే జాబ్ అయితే రావడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంది. అలాగే ఇక్కడ మనం ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ చూసుకున్నట్టయితే ఎవరికైతే 105 మార్క్స్ వచ్చాయో వీళ్ళకైతే జాబ్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది. ఇక మనం ఓసీ క్యాండిడేట్ చూసుకున్నట్టయితే ఎవరికైతే 108 మార్క్స్ వచ్చాయో వీళ్ళకైతే జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇప్పుడు ఇక్కడ మనం వెస్ట్ గోదావరికి సంబంధించి చూసుకున్నట్టయితే మేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి ఎవరికైతే ఎస్సీ క్యాండిడేట్స్కి 110 మార్క్స్ వచ్చాయో వీళ్ళకైతే జాబ్ రావడానికి అయితే ఎక్కువ ఛాన్స్ అయితే ఉంది. అలాగే ఇక్కడ మనం ఎస్టీ క్యాండిడేట్స్ చూసుకున్నట్టయితే ఎవరికైతే 115 మార్క్స్ వచ్చాయో వీళ్ళకైతే జాబ్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది. అలాగే ఇక్కడ మనం ఓబీసీ క్యాండిడేట్ చూసుకున్నట్టయితే ఎవరికైతే 115 మార్క్స్ వచ్చాయో వీళ్ళకైతే జాబ్ రావడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ మనం ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ చూసుకున్నట్టయితే వీళ్ళకైతే కొంచెం కట్ ఆఫ్ అయితే ఎక్కువగానే ఉంటుంది. ఇక మనం 120 మార్క్స్ వచ్చినట్టయితే వీళ్ళకైతే జాబ్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ మనం ఓసీ క్యాండిడేట్ చూసుకున్నట్టయితే ఎవరికైతే 115 మార్క్స్ వచ్చాయో వీళ్ళకైతే జాబ్ రావడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంది. ఒక 5 మార్క్స్ అటు ఇటు కానీ మ్యాక్సిమం కట్ ఆఫ్ అయితే ఇట్లానే ఉంటుంది, ఎక్కువ కట్ ఆఫ్ అయితే ఉండదు. సో ప్రతి ఒక్కరైతే క్లియర్గా చూడండి. ఇక్కడ వెస్ట్ గోదావరికి సంబంధించి ఫీమేల్ క్యాండిడేట్స్ కట్ ఆఫ్ చూసుకున్నట్టయితే ఎవరైతే ఎస్సీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి వచ్చేసి 102 మార్క్స్ వచ్చినట్టయితే వీళ్ళకైతే జాబ్ రావడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంది. అలాగే ఇక్కడ మనం ఎస్టీ క్యాండిడేట్ చూసుకున్నట్టయితే ఎవరికైతే 105 మార్క్స్ వచ్చాయో వీళ్ళకైతే జాబ్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది. అలాగే ఇక్కడ మనం ఓబీసీ క్యాండిడేట్ చూసుకున్నట్టయితే ఎవరికైతే 105 మార్క్స్ వచ్చాయో వీళ్ళకైతే జాబ్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది. అలాగే ఇక్కడ మనం ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ చూసుకున్నట్టయితే 105 ఎవరికైతే వచ్చాయో వీళ్ళకైతే జాబ్ రావడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంది. అలాగే ఇక్కడ మనం ఓసీ క్యాండిడేట్ చూసుకున్నట్టయితే ఎవరికైతే 110 మార్క్స్ ఎవరైతే స్కోర్ చేశారో మెయిన్స్ ఎగ్జామ్లో వాళ్ళకైతే జాబ్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది. ఇది మన ఫీమేల్ క్యాండిడేట్ సంబంధించి వెస్ట్ గోదావరి నుంచి. ఇక మనం కృష్ణా డిస్ట్రిక్ట్ సంబంధించి మేల్ క్యాండిడేట్స్ కట్ ఆఫ్ చూసుకున్నట్టయితే ఎవరైతే ఎస్సీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి వచ్చేసి 110 మార్క్స్ వచ్చినట్టయితే వీళ్ళకైతే జాబ్ రావడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంది. అలాగే ఇక్కడ ఎస్టీ క్యాండిడేట్ చూసుకున్నట్టయితే ఎవరికైతే 115 మార్క్స్ వచ్చాయో వీళ్ళకైతే జాబ్ రావడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంది. అలాగే ఇక్కడ మనం ఓబీసీ క్యాండిడేట్ చూసుకున్నట్టయితే ఎవరికైతే 120 మార్క్స్ ఓబీసీ క్యాండిడేట్ చూసుకున్నట్టయితే కృష్ణా డిస్ట్రిక్ట్లో కొంచెం ఎక్కువ కట్ ఆఫ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనం ఎవరికైతే ఓబీసీ క్యాండిడేట్స్కి 120 మార్క్స్ వచ్చాయో వాళ్ళకైతే ఎక్కువగా జాబ్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది. అలాగే ఇక్కడ మనం ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ చూసుకున్నట్టయితే 118 మార్క్స్ ఎవరికైతే వచ్చాయో వీళ్ళకైతే జాబ్ రావడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంది. అలాగే ఇక్కడ మనం ఓసీ క్యాండిడేట్ చూసుకున్నట్టయితే 120 మార్క్స్ వచ్చిన వాళ్ళకైతే జాబ్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ మనం కృష్ణా డిస్ట్రిక్ట్ సంబంధించి ఫీమేల్ కట్ ఆఫ్ చూసుకున్నట్టయితే ఎవరైతే ఎస్సీ క్యాండిడేట్స్ ఉంటారో వీళ్ళకి వచ్చేసి 95 మార్క్స్ వచ్చినట్టయితే 90 మార్క్స్ వచ్చిన వాళ్ళకి కూడా జాబ్ రావడానికి ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ మనం ఎస్సీ క్యాండిడేట్ చూసుకున్నట్టయితే అలాగే ఇక్కడ ఎస్టీ క్యాండిడేట్ చూసుకున్నట్టయితే 100 మార్క్స్ ఎవరికైతే వచ్చాయో వీళ్ళకైతే జాబ్ రావడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంది. అలాగే ఇక్కడ మనం ఓబీసీ క్యాండిడేట్ చూసుకున్నట్టయితే ఎవరికైతే 105 మార్క్స్ వచ్చాయో కృష్ణా డిస్ట్రిక్ట్ సంబంధించి ఫీమేల్ క్యాండిడేట్స్కి వీళ్ళకైతే జాబ్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది. అలాగే ఇక్కడ మనం ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ చూసుకున్నట్టయితే 100 మార్క్స్ ఎవరికైతే వచ్చాయో వీళ్ళకైతే జాబ్ రావడానికి ఛాన్స్ అయితే ఉంది.
అలాగే ఇక్కడ మనం ఓసీ క్యాండిడేట్ చూసుకున్నట్లయితే ఎవరికైతే 105 మార్క్స్ ఎవరికైతే వచ్చాయో వీళ్ళకైతే జాబ్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ మనం విజయవాడకు సంబంధించి మేల్ కట్ ఆఫ్ చూసుకున్నట్టయితే ఎవరైతే ఎస్సీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి వచ్చేసి 115 మార్క్స్ వచ్చిన వాళ్ళకైతే ఎక్కువగా జాబ్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది. అలాగే ఇక్కడ మనం ఎస్టీ క్యాండిడేట్ చూసుకున్నట్టయితే ఎవరికైతే 120 మార్క్స్ ఎవరికైతే ఎస్టీ వాళ్ళకి 120 మార్క్స్ వచ్చాయో వీళ్ళకైతే జాబ్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది. అలాగే ఇక్కడ మనం ఓబీసీ క్యాండిడేట్ చూసుకున్నట్టయితే చాలా మందికి అయితే ఎక్కువ మార్క్స్ వచ్చాయి, అది కూడా 120 ఎబో మార్క్సే వచ్చాయి. ఎవరైతే మన ఓబీసీ క్యాండిడేట్ చూసుకున్నట్టయితే విజయవాడ నుంచి, సో వీళ్ళకైతే కట్ ఆఫ్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంటుంది. 125 నుంచి 130 మధ్యలో వీళ్ళకైతే కట్ ఆఫ్ అయితే ఉంటుంది. ఇది మన మేల్ క్యాండిడేట్ సంబంధించి. ఇక మనం ఈడబ్ల్యూఎస్ చూసుకున్నట్టయితే వీళ్ళకి కూడా కొంచెం హైగానే కట్ ఆఫ్ అయితే ఉంటుంది. వీళ్ళకైతే 150 నుంచి 120 మార్క్స్ ఎవరికైతే వచ్చాయో వీళ్ళకైతే జాబ్ రావడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ ఉంది. ఇది మన విజయవాడ మేల్ క్యాండిడేట్ సంబంధించి. అలాగే ఇక్కడ మనం ఓసీ క్యాండిడేట్ చూసుకున్నట్టయితే ఎవరికైతే 116 మార్క్స్ వచ్చాయో వీళ్ళకైతే జాబ్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ మనం విజయవాడ నుంచి ఫీమేల్ క్యాండిడేట్స్ కట్ ఆఫ్ చూసుకున్నట్టయితే ఎవరికైతే ఎస్సీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకైతే 105 మార్క్స్ వచ్చినట్టయితే వీళ్ళకైతే జాబ్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది. అలాగే ఇక్కడ మనం ఎస్టీ క్యాండిడేట్ చూసుకున్నట్టయితే ఎవరికైతే 100 మార్క్స్ స్కోర్ చేసి ఉంటారో మెయిన్స్ ఎగ్జామ్లో వాళ్ళకైతే జాబ్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది. అలాగే ఇక్కడ మనం ఓబీసీ క్యాండిడేట్ చూసుకున్నట్టయితే వీళ్ళకైతే కొంచెం ఫీమేల్ వాళ్ళకి కొంచెం హైగానే కట్ ఆఫ్ అయితే ఉంటుంది. ఇది మన విజయవాడకు సంబంధించి. వీళ్ళకైతే 110 మార్క్స్ వచ్చినట్టయితే వీళ్ళకైతే జాబ్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది. అలాగే ఇక్కడ మనం ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి చూసుకున్నట్టయితే 100 మార్క్స్ వచ్చినట్టయితే వీళ్ళకైతే జాబ్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది. అలాగే ఇక్కడ మనం ఓసీ క్యాండిడేట్ చూసుకున్నట్టయితే ఎవరికైతే 100 మార్క్స్ వచ్చాయో ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి విజయవాడ నుంచి వీళ్ళకైతే జాబ్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ మనం గుంటూరు నుంచి చూసుకున్నట్టయితే మేల్ క్యాండిడేట్కి సంబంధించి ఎవరైతే ఎస్సీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి వచ్చేసి 110 మార్క్స్ వచ్చినట్టయితే వీళ్ళకైతే జాబ్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది. అలాగే మనం ఇక్కడ ఎస్టీ క్యాండిడేట్ సంబంధించి చూసుకున్నట్టయితే 115 మార్క్స్ ఎవరికైతే వచ్చాయో వాళ్ళకైతే జాబ్ రావడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంది. అలాగే ఇక్కడ మనం ఓబీసీ క్యాండిడేట్ సంబంధించి చూసుకున్నట్టయితే ఎవరికైతే 115 మార్క్స్ వచ్చాయో అది కూడా మన డైరెక్ట్ మెయిన్స్ ఎగ్జామ్లో వాళ్ళకైతే ఎక్కువగా జాబ్ రావడానికి ఛాన్స్ అయితే ఉంది. అలాగే ఇక్కడ మనం ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ చూసుకున్నట్టయితే ఎవరికైతే 110 మార్క్స్ స్కోర్ చేసి ఉంటారో మెయిన్స్ ఎగ్జామ్లో వాళ్ళకైతే జాబ్ రావడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ మనం ఓసీ క్యాండిడేట్ సంబంధించి చూసుకున్నట్టయితే ఎవరికైతే 112 మార్క్స్ వచ్చాయో వీళ్ళకైతే జాబ్ రావడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంది. ఇది మన గుంటూరు మేల్ క్యాండిడేట్ సంబంధించి. ఇక మనం ఫీమేల్ క్యాండిడేట్ సంబంధించి గుంటూరు నుంచి చూసుకున్నట్టయితే ఎవరైతే ఎస్సీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి వచ్చేసి 90 మార్క్స్ వచ్చినట్టయితే మీకైతే జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇది మన ఎస్సీ క్యాండిడేట్ సంబంధించి. ఇక అలాగే ఎస్టీ క్యాండిడేట్ సంబంధించి చూసుకున్నట్టయితే ఎవరికైతే 100 మార్క్స్ వచ్చాయో వాళ్ళకైతే జాబ్ రావడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంది. అలాగే ఇక్కడ మనం ఓబీసీ క్యాండిడేట్ చూసుకున్నట్టయితే ఎవరికైతే 105 మార్క్స్ వచ్చాయో మన గుంటూరుకు సంబంధించి ఫీమేల్ క్యాండిడేట్స్కి వీళ్ళకైతే ఎక్కువగా జాబ్ రావడానికి ఛాన్స్ అయితే ఉంది. అలాగే ఇక్కడ మనం ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ చూసుకున్నట్టయితే ఎవరికైతే 100 మార్క్స్ వచ్చాయో వాళ్ళకైతే జాబ్ రావడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంది. అలాగే ఇక్కడ మనం ఓసీ క్యాండిడేట్ సంబంధించి చూసుకున్నట్టయితే ఎవరికైతే 95 మార్క్స్ వచ్చాయో వీళ్ళకైతే జాబ్ రావడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంది. అలాగే మీ ప్రతి ఒక్కరు మీకు వచ్చిన మార్క్స్ అయితే మనకి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. దానివల్ల మనకైతే ఎంత కట్ ఆఫ్ ఉండొచ్చు అనేది ఇంకా క్లారిటీగా మనకైతే అర్థం అవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ప్రతి ఒక్కరైతే మీకు వచ్చిన మార్క్స్ అయితే కింద కామెంట్ చేయండి. అలాగే మిగతా డిస్ట్రిక్ట్ సంబంధించి కట్ ఆఫ్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాంటి మరిన్ని జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో ఉంచుకోండి. అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే మన వీడియోని అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.